ఈరోజు రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు నిరుద్యోగులను అదేవిధంగా నిరుద్యోగుల కోసం పక్షాన పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకులను ఈరోజు సన్యాసులుగా ఎదవులుగా మాట్లాడుతూ వాళ్ళ రేవంత్ రెడ్డి ఒక అజ్ఞానిలాగా మాట్లాడుతూ నువ్వు సీఎం కాదు, ఒక రాజకీయ అజ్ఞానివి, నువ్వు ఇన్ని రోజులు నీ పీఠం కోసం ఈరోజు ఆ రోజు ఏదైతే నిరుద్యోగులను విద్యార్థుల దగ్గరికి రేవంత్ రెడ్డిని నీ పార్టీ ముఖ్య నాయకులను తీసుకుపోయి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు నువ్వు అధికార పీఠం ఎక్కిన తర్వాత ఈరోజు నీకు నిరుద్యోగులు విద్యార్థులు రాజకీయ సన్యాసులుగా కనబడుతున్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్. రేవంత్ రెడ్డి నువ్వు అన్న మాట ప్రకారం ఈరోజు రాజకీయ నిరుద్యోగులైనటువంటి కోదండరాం, తీన్మార్ మల్లన్న, బల్మూరు వెంకటలను ఇలా నువ్వు ఎమ్మెల్సీని చేసి నిరుద్యోగులను విద్యార్థులను ఊచకోత కోసి ఈరోజు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇవాళ నువ్వు కంటిన్యూషన్ చేస్తూ 5,000, 6,000, 2,000 పెంచుతూ ఆ రోజు నువ్వేం మాట్లాడినావు అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో విద్యార్థుల నిరుద్యోగుల ముందు నువ్వు రాహుల్ గాంధీ తీసుకొచ్చి నువ్వు మాట్లాడిన మాటలేంది, ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలేంది, నువ్వు ఇదే విధంగా రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడితే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలు జరిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా నీ అధికార పీఠాన్ని నిన్ను అధికారంలోకి దించేంత వరకు ఈ నిరుద్యోగులు విద్యార్థులు ఉస్మానియా కేంద్రంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. నువ్వు ఎంతమంది పోలీసులను తీసుకొచ్చి విద్యార్థులను నిరుద్యోగులను అణచివేయాలని చూస్తే అంతకు రెట్టింపుగా విద్యార్థులు నిరుద్యోగులు నీపై తిరగబడతారు. ఈరోజు ఒక విద్యార్థి నాయకుడికి ఈరోజు విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడుకునే భావశిక్ష ఇవాళ ప్రెస్ వాళ్ళకు విద్యార్థి నాయకులకు లేకుండా పోయింది. ఈరోజు ఎక్కడ విద్యార్థి కనబడితే అక్కడ నువ్వు అరెస్టులు చేసి ఈరోజు దూర ప్రాంత పోలీస్ స్టేషన్లో పంపించి ఒక నిరుద్యోగిని అరెస్ట్ చేస్తే తనకు బస్ పాస్ లేక బస్సు ఛార్జీ లేక ఈరోజు ఉస్మానియా కేంద్రానికి రావడానికి అనేక అగచాట్లు పడి ఈరోజు విద్యార్థుల నిరుద్యోగులతోటి ఒక ఆటలాడుతున్నావు. నువ్వు ఒక రాజకీయ అజ్ఞానివి, రాజకీయ సన్యాసివి. నువ్వు అనవసరంగా నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్నాం. ఖచ్చితంగా మా నిరుద్యోగుల విద్యార్థుల సత్తా ఏందో రేవంత్ రెడ్డి నీకు చూపెడతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. రైట్. ఆనాటి రోజులు మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ ఉద్యమకాలంలాగా నిరుద్యోగులంతా ఈరోజు ఆందోళన బాట పట్టినారు. ఏం జరుగుతుందా మీ తెలంగాణ రాష్ట్రంలో? వెళ్ళేది కొత్త ఏదో ముఖ్యమంత్రి వచ్చిండట. మరి తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. 6 నెలల వ్యవధి గడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి 6 నెలల నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ యొక్క ముఖ్యమంత్రి ఏం చేయలే. మళ్ళీ ఆనాటి రోజులు తెస్తాడు మా రేవంత్ అన్న అంటే ఆనాటి రోజులే మళ్ళీ వచ్చినాయి. ఆ రోజు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యోగాలు కావాలి, తెలంగాణ విద్యార్థులు బాగుండాలి, తెలంగాణకు నిరుద్యోగం లేకుండా చేయాలని నిరుద్యోగులు అంతా ఏకమై ఆ రోజు ఉద్యమాలు చేసిరు. దానికన్నా ముందు తెలంగాణ తెచ్చుకోవడంలో నిరుద్యోగులు అందరూ ఏకమై ఉద్యమాలు చేసిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాం. గత 60-70 సంవత్సరాల సంది ఈరోజు ఇదే ఉద్యమాలు చేస్తున్నారు నిరుద్యోగులు ఈ యొక్క ఉస్మాన్ సిటీ కేంద్రంగా. ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ఇన్ని ఉద్యమాలు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి మరి నువ్వన్నమాట మెగా డిఎస్సీ అన్నావు, 25,000 జాబులు ఇస్తాను, మెగా డిఎస్సీ ఎడిపోయింది, గ్రూప్ 2 పోస్టులను పెంచుతా అన్నావు, గ్రూప్ 1లో 1:100 రేషియో తీసుకుంటా అన్నావు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచుతా అన్నావు. మరి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. నువ్వు చెప్పిన ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నావు. విద్యార్థులందరికీ అనేక విషయాలలో నిరుద్యోగం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. మరి రేవంత్ రెడ్డి ఎక్కడ వేయండు? ఈరోజు ఈ యొక్క బల్మూరు వెంకట్ కావచ్చు, కోనరాం కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, ఇలాంటి వారికే ఉద్యోగాలు ఇచ్చుకుంటే తెలంగాణ మొత్తం ఉద్యోగాలు ఇచ్చినాయంటే మరి మీరే ప్రభుత్వంలో ఉద్యోగాలు వేసుకుంటా అంటే మరి మాలాంటి నిరుద్యోగులు ఎడుకోవాలని మీ అందరిని ప్రశ్నిస్తున్నావు. రైట్. మొత్తానికి ఇప్పుడు ఏంది ప్రధానమైన డిమాండ్ ఏంది నిరుద్యోగులది? నిరుద్యోగులు ఒకటే అన్న, మీ మాట 10 సంవత్సరాలేమో ఆయాంలో కొట్లాడినాం. ఈరోజేమో 6 నెలలు నువ్వు వచ్చిన తర్వాత 100 రోజులనే నిరుద్యోగం లేకుండా వేస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్నావు. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, మెగా డిఎస్సీ ఇస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచుతా అన్నావు, 1:100 రేషియో గ్రూప్ 1 వేస్తా అన్నావు. మరి ఈ విధంగా నీ యొక్క సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించలే. కాబట్టి ఈనాటికైనా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అన్న హామీలను నెరవేర్చాలి, లేకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి. నువ్వు అన్న హామీలను నెరవేర్చాలి, లేకపోతే మీ అందించిన నువ్వు రాజకీయ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. మేము అందించిన రాజకీయ ఉద్యోగానికన్నా రాజీనామా చేస్తావా, మీ అన్న హామీలను నెరవేరుస్తావా? ఇది నీ చేతుల్లో ఉందని మీ అందరూ నిరుద్యోగం ఆయన హెచ్చరిస్తున్నావు అన్న.